హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, జాబీర్ షేర్ని. నేను శివ అనే తన మీద వీడియోస్ చేసిన తర్వాత చాలామంది అంటే నాకంటే పెద్ద ఛానల్స్ ఉన్నవాళ్ళు, నాకంటే చిన్న ఛానల్స్ ఉన్నవాళ్ళు చాలామంది సపోర్ట్ చేసినారు. దాని తర్వాత అంటే ఈ స్ట్రైకులు వేయడము, ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేయడము ఇవన్నీ చూసినాం. కానీ అందరూ కలిస్తే మనిషి తగ్గుతాడు అనేదానికి నిదర్శనం. ఏం తగ్గినాడు అనేదానికి నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా, ఒక రెండు. నేను యాక్చువల్గా వచ్చి వీడియోస్ అంటే అతను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని చెప్పి వీడియో అనేది నేను డేట్ ఎంత, సెప్టెంబర్ 9వ తేదీ పెట్టినాను. సెప్టెంబర్ 9వ తేదీ అతను రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు, కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కరెక్ట్గా అన్న ఇవ్వు, లేదంటే ఇవ్వడం మానుకో. అంటే నేను వ్లాగ్స్ చెయ్యొద్దు, వీడియోస్ చెయ్యొద్దు అని చేయకూడదు అని నేను చెప్పలేదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పటికి 100% కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వు. లేదు అంటే కనుక్కో, ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కొని దాని తర్వాత వీడియో చెయ్యి. లేదు అంటే అసలు ఇన్ఫర్మేషనే ఇవ్వద్దు అనే రకంగా నేను మాట్లాడినాను. అంటే కొంతమంది కొంచెం పర్సనల్గా తీసుకొని వాళ్ళ పర్సనల్స్ వాళ్ళు చెప్పుకోవడము. ఇప్పుడు తన పర్సనల్స్ తను చెప్పుకుంటున్నాడు అంటే నా పర్సనల్స్ నేను చెప్పుకుంటాను, ఇంకొకరి పర్సనల్స్ ఇంకొకరు చెప్పుకుంటారు. ఇక్కడ మీకు బాగా అర్థం అవ్వాలంటే, అతను తగ్గినాడా లేదా అని చెప్పి మీకు అర్థం అవ్వాలంటే, నేను 9వ తేదీ పెట్టినాను కదా, ఈరోజు డేట్ ఎంత, ఈరోజు 13. ఈరోజు 13 అంటే 9, 4 రోజులు. 4 రోజుల నుంచి తన షార్ట్స్ విందాం, ఓకేనా. తన మీద లాస్ట్ చేసింది బకెట్తో నీళ్లు తీసుకొని బండ్లు కడుక్కోండి, లేదంటే 500 దినాలు ఫైను అని చెప్పి చేశాడు. దానికి రిపోర్ట్ పడ్డము. ఖ్వాజా దిల్సే అని చెప్పి ఆ ఛానల్కి రిపోర్ట్ కొట్టడము, స్ట్రైక్ వేయడము. దానికంటే ముందు రోజు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని బ్లాక్ చేయడం, ఎందుకంటే ట్యాగ్ చేస్తున్నానని చెప్పి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ట్యాగ్ చేస్తున్నా అని చెప్పి బ్లాక్ చేయడము జరిగింది. సో ఇప్పుడు కోవిడ్లో కార్లు కడగాలంటే ఖచ్చితంగా బకెట్ యూజ్ చేయాలి, లేకుంటే 500 దినాలు ఫైన్ పడుతుంది. దీనికి కౌంటర్గా ఆ ఖాజా అనే అతను వీడియో చేసినాడు. ఇప్పుడు దీని తర్వాత మార్పు ఏమొచ్చిందో చూద్దాం. కోవిట్ వాళ్ళు కొత్తగా వచ్చిన రూమ్మేట్ ని తీసుకుని వెళ్ళి కొన్ని వస్తువులు కొనియమని చెప్పారు. ఆయన కోవిట్ లో ఎక్స్పీరియన్స్ పర్సనే కాబట్టి ఎక్కడికి వెళ్దామని చెప్పాడు, అయితే ఫైల్కి వెళ్దాం ఉన్నాడు. ఇక్కడ డైలీ వ్లాగే, నో ప్రాబ్లం. దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ లేదు. తను ఎక్కడికి వెళ్ళినాడు, ఎక్కడెక్కడ తిరిగినాడు, ఏం చేసినాడు అని చెప్పినాడు. ఓకే, దీంతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దాని తర్వాత మధ్యాహ్నం 45 డిగ్రీలు కాస్తున్నాయి. ఈ టైంలో పనిచేయడానికి వచ్చిన వీళ్ళకి ఎంత జీతం అనేది ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ప్రతి కోవిడ్ ఇంట్లో వాళ్ళు యూజ్ చేసిన వేస్ట్ వాటర్ ని బయట, దీంట్లో కూడా తన డైలీ బ్లాగే, అంటే ఈరోజు ఇంట్లోకి పనికి ఎవరు వచ్చినారు ఇట్లా చెప్పినాడు. ఇన్ఫర్మేషన్ లేదు, నో ప్రాబ్లం. ఆ కోవిడ్ వాళ్ళు చేసిన పనికి పాపం కొత్తగా వచ్చేయడానికి కూడా లేకుండా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా తోకలాగా తీసుకుని వెళ్తాను. అసలు ఏం జరిగిందో చూపిస్తా చూడండి. కోవిడ్ వాళ్ళు నన్ను మిషనఫ్ లో ఉన్న సుల్తాన్ సెంటర్కి అయితే వెళ్ళమా సార్. సో ఇది నిన్న సాయంత్రం పెట్టిన వ్లాగ్ షార్ట్. సో దీంట్లో కూడా తను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరగల. సో ఇక్కడ అతను తగ్గినాడంటే నేను పొడి చేసినాను, నేను చేసేసినాను నేను చెప్పట్లేదు. బట్ మన మాట విని, ఓకే మనము ఇన్ఫర్మేషన్ సైడ్ వెళ్ళకూడదు. ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలిస్తే చెప్పాలి, తెలియకుంటే చెప్పకూడదు అనే రకంగా ఈ 4 రోజులు షార్ట్స్ అయితే పెట్టడం జరిగింది. సో నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇంకొక విషయం ఏమంటే చాలామంది నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఏమనంటే, నువ్వెందుకు అతన్ని తిడతన్నావు, ఎందుకు లైవ్లు పెడుతున్నావు, ఎందుకు తిడతన్నావు, ఎందుకు అతని మీద పడి ఏడుస్తున్నావు అని చెప్పిన. వాళ్ళందరికీ చెప్తున్నానన్నా, నేను అతని మీద పడి ఏడ్చడం లేదు. నేను అతని మీద ఫస్ట్ నుంచి వీడియో చేయడం ఏమి అంటే, అతని మీద ఫస్ట్ నుంచి వీడియో చేయడం ఎందుకు అంటే, ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్గా వెళ్తుంది, తప్పుగా వెళ్తున్నప్పుడు ఆ విషయం మాకు తెలిసినప్పుడు, అతను తప్పు అని చెప్పి మాకు తెలిసినప్పుడు మేము రియాక్ట్ అవ్వకుంటే దాని ప్రభావం ఎంతమంది మీద పడుతుంది మీరు ఆలోచించండి. ఇంకా ఏదన్నా మాలాంటి చిన్న చితకా వాళ్ళు అబద్ధాలు చెప్పి పైకి రావడం అంటే ఒక విషయం, వేరే విషయం. 100 మందో 200 మందో చూస్తారు, నో ప్రాబ్లం. దాంట్లో కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉండరు, మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు. సో మాలాంటి వాళ్ళు చెప్పడం కామన్ అనుకోవచ్చు, కానీ అంత ఫేమస్ అయ్యుండి మనిషి అతను అలా చెప్పడం ఎన్నో జీవితాల మీద ఆధారపడి ఉంటుంది. ఎంతమందో ఇప్పుడు కొత్తగా రావాలనుకుని ఎవరన్నా ఉంటారు. నువ్వు పైప్తో బండి కడిగితే 500 దినార్లు అన్నావు. అరే నేను పైప్తో కడగలేను రా భయ్, ఆడికి పోయి 500 దినాలు ఎందుకు వేయించుకోవాలా అని చెప్పి ఆగిపోయినాడు ఒక్కడున్నా కూడా దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? అతని మీదే కదా పడుతుంది. సో మేము ఆ చెడు ప్రభావం తెచ్చుకోవద్దు అని మాత్రమే చెప్పినా నేను. సో చాలామంది ఏదో నాకు అతనికి ఏదో గొడవలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు. నేను అతనితో ఇప్పుడు దాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నెంబర్ ఉంది కానీ నేను ఫోన్ చేయదలుచుకోలేదు. చూద్దాం, ఏ రోజన్నా చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేస్తాను. నెంబర్ అయితే ఉంది. అవసరం పడిన రోజు అంటే అతను ఇంకా బాగా తెలుసుకొని, ఇంకా మంచి వీడియోస్ చేసుకొని, ఇంకా ఇన్ఫర్మేషన్ గురించి నేను ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి, ఇన్ఫర్మేషన్ గురించి నేను చెప్తాను వీడియోస్లో అని చెప్పి, నాకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలా అని ఖచ్చితంగా నన్ను అడిగినాడంటే నేను ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫైనలీ ఖ్వాజా దిల్సే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా తరపు నుంచి నేను అడుగుతున్నాను. చిన్న వ్లాగ్స్ అన్న కూడా తమ్ముడు అంట మెసేజ్ చేసినప్పుడు వాట్సాప్లో అన్న అనే అన్నాను. దాని తర్వాత ఆ తమ్ముడే చెప్పాడు, నేను నీకంటే చిన్నవాడిని తమ్ముడు అని చెప్పని. చిన్న వ్లాగ్స్ ఖ్వాజా దిల్సే, ఇంకా మన డ్రైవింగ్ వ్లాగ్స్ అయిపోయిన తర్వాత ఖాజా కువైట్ వ్లాగ్స్, దీని తర్వాత జావిద్ సిటిఆర్, సౌదీలో ఉంటాడు అతను, జావిద్ సిటిఆర్. వీళ్ళు 5 మంది, ఇంకా ఎవరి పేర్లన్నా తీసుకోకుంటే సారీ అన్న. నాకు వీళ్ళు 5 మంది ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి నేను వీళ్ళ 5 మంది పేర్లు చెప్తున్నాను. సో ఎవరి పేర్లన్నా మర్చిపోయింటే ఐఎమ్ సో సారీ. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. గుండెల మీద చేసుకొని చెప్తానా, ఈ ఫ్యామిలీ ఇట్లే ఉండాలి, యూట్యూబ్ ఫ్యామిలీ అనేది ఇట్లే ఉండాలి. ఇంకా అందరం కలిసి పైకి ఎదగాలి, ప్రతి ఒక్కరూ ఎదగాలి. మన తరపు నుంచి మన సహాయం పొంది ఇంకా ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, బాయ్ బాయ్.